హలో కాక అందరికీ నమస్తే. ఎట్లుండ్రు? మేము గొర్రెలం. ఈరోజు అయితే వానమోడం అయింది. రోజు ఒకసారి 2 రోజులకు ఒకసారి గ్యాప్ ఇచ్చేస్తుంది అనమాట. మా గొర్రెలకైతే ఫుల్ మేత ఉంది. ఇప్పటికైతే వాన అవసరం లేదు. కాకపోతే పొలాలు వేసుకోవడానికి నీళ్లు కావాలి కాబట్టి వర్షం వచ్చినా మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మా కష్టాలు ఎప్పుడు మాకు తెలిసిందే ఉంటుంది. ఇక ఈ వానకైతే ఎనీ టైం మాకు తెలుసు కాబట్టి మా కష్టాలు ఎప్పటికీ మాకు ఉంటాయన్నమాట. ఈ వాన వస్తే మాకు కూడా కొంచెం సంతోషమే. ఎందుకంటే కొంచెం పొలాలలో పెంట తోలుకుంటారు అనమాట. అట్లా మాకు కొంచెం అమౌంట్ అనేది ఇస్తారనమాట, రోజు ఇంత అని. ఆ అమౌంట్ వల్ల మాకు తినడానికి వీలుగా మంచిగా ఉంటుంది అనేసి మాకు కొంచెం ఆశ. ఇంకా వానలు పడాలని మేము కోరుకుంటున్నాం. ఆ సిటీలలో ఉన్న వాళ్ళంతా ఎందుకు పడుతుంది అనే ఎందుకంటే ఈ గొర్రెలకు బెనిఫిట్ ఉంది, ఇంకా రైతులకు బెనిఫిట్ ఉంది. చాలా ఉన్నాయి. చెరువులు నిండిన తర్వాత గొర్రెలు, ఆవులు, బర్రెలు ఇట్లాంటి అవకాశాలు మస్తు ఉన్నాయన్నమాట. వాటి కోసం నీళ్లకు, పొలాలకు మలుపుకోవడానికి కూడా ఇంకా మీకు తెలియని వీడియోస్ ఇంకా మొత్తం తెలియజేస్తాను అనమాట. మొత్తం మా కష్టాలు ఎట్లుంటాయో, ఇంకా దీనివల్ల ఈ వాన వల్ల ఎంత ఉపయోగాలు ఉంటాయో, ఇట్లాంటి చిన్న చిన్న మురికి గుంతలు కూడా నీళ్ళు నిండితే ఎట్లా నిగనిగలు ఉంటాయో, మురికి నీళ్ళు ఉన్న గుంత కూడా నీట్గా అవుతుంది అనమాట, తాగి నీళ్ళలాగా. సో వాన వస్తే మాత్రం ఇట్లాంటి చెట్లు ఉండాలన్నమాట మా గొర్రెలు మేపుకోవడానికి. ఈ చెట్టు వచ్చేసి మొత్తం యాక్ ఇంత ఉంది కదా, ఈ యాకు మొత్తం ఒక గొర్రె ఒక చెట్టుని తిన్నదంటే అయిపోద్ది అనమాట. ఒక్క గొర్రెకైతే తినలేవు కాబట్టి అన్ని ఫ్రెండ్స్ లాగా ఐకమత్యంగా తింటాయి కాబట్టి ఈ పొలం మొత్తం మాకు అసలు సరిపోదు అనమాట. మా గొర్రెలకు ఒక 100 గొర్రెలు ఉన్నాయి. ఇట్లాంటి ఆకులు ఎన్నున్నా సరిపోవు అనమాట. చెట్లు వచ్చేసి అడ్డమైన తిండి తింటుంది కాబట్టి గొర్రె, అందుకనే మటన్ మంచిదన్న అంటారు, ఒంటికి మంచిది అనేది. ఎందుకంటే గొర్రె అడ్డమైన విషపూరితమైన చెట్టును కూడా తింటుంది కాబట్టి మనం గొర్రె మాంసం తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. బోటి కూర, ఇంకా కాళ్ళు, తలకాయ ఇట్లాంటివన్నీ. ఇంకా మీరు బోటి వేస్ట్ చేస్తుంటారు అనమాట, కడుపులో ఖర్చు పొట్ట ఇట్లాంటి పేగులు, ఇది ఇంకా బెస్ట్ అనమాట. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు అనమాట, అందుకనే చెప్తున్నాను. అవి ఇంకా బెస్ట్ అయినా అనమాట. ఇంకా మీకు గొర్రెల విశేషాలు ఏంటన్నా ఉంటే తెలియని ఉంటే ఇంకా నేను తెలియజేస్తాను అనమాట. మా గొర్రెలు వచ్చేసి ఈరోజు వాన వస్తుందని ముందే తీసుకొని పోతున్నాం అన్నమాట మేము దొడ్డి దగ్గరికి. వచ్చేసి వాన అయితే కురవడానికి దగ్గరలో ఉందన్నమాట, అందుకనే ఫస్ట్ వీడియో తీసుకుంటున్నా. ఈరోజు వాన ఎంత వస్తుందా అనేది మాకు గుర్తులో అసలు తెలియదు అనమాట. ఎంత ఎక్కువ వాన పడితే అంత మంచిది. సో ఈరోజైతే ఇట్లా ఉంది, కానీ వచ్చేదాకా గ్యారెంటీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వానలు పడితే మంచి కానీ మాకు ఉంది. ఈ వాననేమో రావట్లేదు. 3 రోజులు ఉంటే వెనక్కి మళ్ళీపోతుంది. కక్ష కట్టుకుంది మా పైన, మరి రావట్లేదు. అట్లా పక్క నుండి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వానలు వస్తేనే మాకు ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయి. పొలాలలో మంచిగా దున్నుకుంటారు, పెంట చేర్చుకుంటారు. ఇంకా రైతులు తొందరగా పంటలు వేసుకుంటారు, తొందరగా మేత దొరికిద్ది అనమాట మాకు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎట్లనో అలా అడవికి వెళ్ళిపోతాం అనమాట. శ్రీశైలము అక్కడ ఎక్కడో వెళ్ళిపోతాం అనమాట. అవతల పొలాలు వీడిపోయిన తర్వాత మాకు మేత తొందరగా దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అప్పుడు మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఇప్పుడు వాళ్ళకి మేము తినడానికి మా పొట్ట ఖర్చుల కోసం మేము తీర్చుకుంటాం అనమాట. తర్వాత అయితే మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చి పొలాలు కొనుక్కొని మేపాలన్నమాట. అది కూడా వీడియోస్లలో చూపిస్తారు. 6 నెలల తర్వాత వస్తుంది అనమాట అట్లాంటిది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇట్లుంది, వర్షం వస్తుంది. సో ఇప్పటికైతే మేము దొడ్డి దగ్గరికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, అందుకనే వీడియో చూస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను మీకు. ఈ వీడియో అంతా మొత్తం ఇట్లా మా కష్టాలని నాకు చెప్పడానికి కూడా రావట్లేదు అనమాట ఫస్ట్ ఈరోజే. అందుకనే చెప్తున్నా, మీరు సపోర్ట్ చేసి ఇంకా ఫుల్ ఎంకరేజ్మెంట్ చేయండి. మీకు మొత్తం ఎంకరేజ్ చేస్తా. ఈ చెట్లు, ఆకులు, గొర్రె తింటే మనకి ఎట్లాంటి లాభాలు ఉంటాయి అనేది కూడా ఇంకా చెప్తా. ఇంకోట్లో ఇంకా ఈ మాత్రమే ఉన్నాయి, ఇంకా వేరే చెట్లు అన్నీ కలిపి ఉన్న దగ్గర ఫుల్ వీడియో చేస్తాం. మీకు ఫుల్ సపోర్ట్ చేసి మీరు చేస్తానంటే దీనివల్ల ఎంత బెనిఫిట్ ఉందనేది, మనకి ఆరోగ్యానికి ఎందుకు మంచిది అనేది, ఆ గొర్రె ఎంత తిని అరిగించుకొని మొత్తానికి విషమైంది మొత్తం విరగొట్టుకొని మన మటన్కి, మన ఒంటికి మంచిది ఇస్తుందంటే ఆ గొర్రె ఎంత బెనిఫిట్ చేస్తుంది అనేది మొత్తానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మన లైఫ్లో చాలా రోగాలకు నివారణ అంటే ఈ గొర్రె తిండి అనమాట. మటన్ తినాలంటే గొర్రె తిండి తినొద్దు, గొర్రె పిల్ల పొడేలు అని అంటున్నారు కదా. ఏదైనా ఒకటే, ఇప్పుడు మనం తినే బియ్యమైనా ఒకటే, టమాటా అయినా ఒకటే, అన్నీ
మనం కూరగాయలు ఎట్లనో ఇది అంతే. అది టమాటా వంకాయ అని అంటాం కదా, ఇది గొర్రెపిల్ల గొర్రె అనేది ఎందుకంటే అది రెండు ఒకటే, వేరు వేరు ఏం కాదనమాట. మనం అది నాకు తెలియదు అనమాట, మీకు నాకు వచ్చిన భాషలో నేను చెప్తా. అది ఏమంటే గొర్రెపిల్ల నైస్గా అనిపిస్తుంది అనమాట, గొర్రె కొంచెం ఇది అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అది కాబట్టి కూర తింటేనే మీకు ఇంకా బెస్ట్ బెనిఫిట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా నాకు తెలిసి మాత్రం వీలైనంత మాత్రం గొర్రె కూర కూడా తినొచ్చు, ఏం కాదు. గొర్రెపిల్ల కూర కంటే గొర్రె కూర కూడా ఇంకా బెస్టే. ఎందుకంటే ఇది దానికి జన్మనిచ్చినందుకు, ఆ జన్మని ఇచ్చిన పిల్లనే టేస్ట్ ఉంది అంటే జన్మనిచ్చిన తల్లికి ఎంత టేస్ట్ ఉంటుందో అది అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే వాన్ వస్తుంది, నేను వీడియో చేస్తున్నా. మీరు ఇంకా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, గంట కొట్టండి, ఫుల్ ఎంకరేజ్మెంట్ చేయండి. ఓకే బాయ్ గైస్, వాన్ వస్తుంది, స్మైల్.